సెంటిమెంట్గా అమ్మ అంటే బాగా ఇష్టం, నమ్ముతా. అంటే ఫస్ట్ టైం చేస్తే అమ్మ మేము సినిమా చేయాలి, ఇదైతే ఆడిద్ది సినిమా అని అనుకొని ఏం చేశానంటే దీనికి బిఫోరు బ్యాక్ మదర్ సెంటిమెంట్ ఫిల్మ్స్ ఏమొచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి అని చూస్తే అప్పటికి 10 years అయినాయండి. అంతవరకు మదర్ సెంటిమెంట్ సినిమా రాలా, అంత గ్యాప్ ఉంది. సో నేను అమ్మమేనే చేయాలని చెప్పేసి నేను మదర్ సెంటిమెంట్ స్క్రిప్ట్ చేసి ఆర్బి చౌదరి గారికి చెప్పాను. ఆర్బి చౌదరి గారు కథ ఓకే చేసి రాజశేఖర్కి చెప్పమని పంపించాడు నన్ను చెన్నై. పంపిస్తే రాజశేఖర్కి వచ్చి నేను కథ చెప్పాను. రాజశేఖర్ గారు విని ఇక సార్ డైరెక్టర్ అయితే చాలా మంచి టాలెంట్ కుర్రాడు సముద్ర, కాతే చాలా హెవీగా ఉందండి సబ్జెక్టు, ఇంకేదన్నా స్క్రిప్ట్ చేద్దాం సార్, బట్ ఈ స్క్రిప్ట్ని నేను తీసేయట్లా, బట్ చాలా హెవీ యాక్షన్ ఉంది, సో అందువల్ల నేను టక్కన జడ్జిమెంట్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పి రాజశేఖర్ గారు అన్నారు. అన్నాక సరే అని చెప్పేసి అప్పుడు నేను మహేష్ బాబుని కలిసేవాడిని. ప్రకాష్ రాజు అప్పుడు మా సినిమాల్లోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు అనమాట, నా ఏం రత్నం గారి బ్యానర్లో సంకల్పం అనే సినిమా. ప్రకాష్ రాజుతో మంచి పరిచయం ఉంది నాకు ఆ టైంలో. ఉండేసరికి ప్రకాష్ రాజు మహేష్ బాబు ఫస్ట్ సినిమాలో రాజ్కుమార్ సినిమా చేస్తూ ఉన్నాడు. చేస్తా ఆ టైంలో ఇట్లా చేస్తున్నానరా మహేష్ తోటి, నువ్వు ఎక్కడున్నారా పరిచయం చేస్తానంటే అప్పుడు వెళ్ళి మహేష్ బాబుని కలిసాను. మహేష్ బాబుని కలవటంతో ఓపెన్ అయి చెప్పేసాం, మీ మీద డిజైన్ చేసి ఇట్లా ఇట్లా చేసి ఇలా చేశాను బాబు, అయితే రేపు తీసుకొని రండి అన్నాడు. అప్పుడు అది తీసుకెళ్ళి డిజైన్ చూసి మహేష్ బాబు షాకు, ఏంటి ఎంత వర్క్ చేసావు నా మీద అని చెప్పేసి, అవును బాబు అని చెప్పేసి ఆ డిజైన్ అన్నీ చూసి ఇంకా బాగా చేయండి, లైన్ విందాం మనం చెప్పండి అంటే లైన్ చెప్పాను. మహేష్ బాబు లైన్ ఓకే, కథ ఓకే అయింది. కథ ఓకే అయిన తర్వాత మరి ప్రొడ్యూసర్ ఉన్నారా చెప్పాలంటే ఉన్నారు, సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఏను అన్న. సూపర్ గుడ్ చౌదరి గారిని వీళ్ళని తీసుకెళ్ళి పరిచయం చేసి మహేష్ బాబుకి అప్పుడు చెప్పేస్తే మా వాళ్ళు ఏమన్నారు, అది హెవీ బడ్జెట్ అండి, చాలా టూ మచ్ హెవీ బడ్జెట్ సినిమా, కథ బాగుంది, ఇంకోటి చేద్దాం బాబు అని మళ్ళీ ప్రొడ్యూసర్ దగ్గర మళ్ళీ ప్రొడ్యూసర్. ఇంకా అక్కడి నుంచి మహేష్ బాబుతో నేను రెగ్యులర్గా కలుస్తుండేవాడిని. ఒక 6-7 years మహేష్ బాబుని 1 monthకి ఒకసారి లేకపోతే 2 weeksకి ఒకసారి వెళ్ళి కలుస్తుండేవాడిని. ఆ తర్వాత మరి ఎందుకు సెట్ అవ్వలేదు? ఒక నెల కనపడితే ఏమైపోయారు, కనవట్లేదు ఏంటి అనేవాడు మహేష్ బాబు. అంత మంచిదండి తను కూడా, కృష్ణ గారి లాగే అంత ప్రేమగా అంత ఎఫెక్షన్గా మాట్లాడతాడు, అంత బోల్డ్గా మహేష్ బాబు.